హాయ్ అండి. నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యాసమితి. ఈరోజు తక్కువ బడ్జెట్‌లో మేము 10,00,000, 20,00,000, 5,00,000 డొనేషన్ కట్టుకోలేం. ఎట్ ఏ టైమ్ కట్టుకోలేం. సెమిస్టర్ వైస్ గాని, కాస్త మోస్తరు కాలేజ్, అబోవ్ యావరేజ్ కాలేజ్ తక్కువ బడ్జెట్‌లో అడుగుతున్నారు. ఆ కోవకు చెందిన కాలేజు సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కాలేజ్ అండి. ఇది రామోజీ ఫిలిం సిటీకి ఆపోజిట్‌గా ఉంటుంది. కాకపోతే టెక్నికల్‌గా మనకు యాదాద్రి డిస్ట్రిక్ట్‌లో చూపిస్తుంది కానీ, దాంట్లో చాలా మంది తెలియక యాదాద్రి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకో రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మీకు అది ఎక్కువ మెయిన్ స్ట్రీమ్‌లో కనపడదు. యాదాద్రి డిస్ట్రిక్ట్‌లో ఉంటుంది. కానీ ఇది 108 ఎకరాల క్యాంపస్. 3 ఇంజినీరింగ్ కాలేజ్‌లు ఒకే ప్రిమిసెస్‌లో ఉంటాయి. కంప్లీట్ సరౌండెడ్ బై వాల్. దగ్గర దగ్గర 1600 సీసీ కెమెరాలతో నిఘా ఉంటుంది. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది సెక్యూరిటీ వైస్‌గా. మీకు వితిన్ ద క్యాంపస్‌లో ఆల్మోస్ట్ 2000 మందికి హాస్టల్ వస్తుంది. అమ్మాయిలకి, అబ్బాయిలకి. దాంతో పాటుగా క్రికెట్ గ్రౌండ్, బాస్కెట్‌బాల్, షటిల్, స్విమ్మింగ్ పూల్, జిమ్ అన్ని సౌకర్యాలు వితిన్ ద క్యాంపస్‌లో ఉంటాయి. క్యాంటీన్ ఉంటుంది. తర్వాత కాఫెటేరియా ఉంటుంది. ప్రైవేట్ మనం పర్చేజ్ చేసుకోవాలంటే అన్ని స్టేషనరీ ఐటెమ్స్ దొరుకుతాయి. మీకు హైదరాబాద్ నుంచి అన్ని పరిసర ప్రాంతాల నుంచి కూడా బసెస్ ఉన్నాయి. గతంలో 23 దేశాల నుంచి ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఏషియన్ కంట్రీస్ నుంచి కూడా పిల్లలొచ్చి అక్కడ చదువుకునేవాళ్ళు. మైనారిటీ కాలేజ్‌లో ఉన్నప్పుడు గురునానక్ గాని, సెయింట్ మేరీస్ మైనారిటీ కాలేజ్‌లో ఉన్నప్పుడు లాస్ట్ ఒక 8, 9 ఇయర్స్ నుంచి వాళ్ళు బయటకొచ్చారు. నార్మల్‌గా జేఎన్‌టీయూ పరిధిలోకి వచ్చారు. కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో 3 ఇంజినీరింగ్ కాలేజ్‌లో రీసెంట్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఒక కాలేజ్‌ని యూనివర్సిటీగా గుర్తించింది. మీ అందరికి తెలుసు. అమితి యూనివర్సిటీ, సెయింట్ మేరీస్ యూనివర్సిటీ వచ్చింది. మిగిలిన 2 కాలేజ్‌లు అటానమస్ కాలేజ్‌లు. న్యాక్, ఎంబీఏ ఉన్నాయి. దీంట్లో 3 కోర్సులు ఉంటాయి. 2 ఇంజినీరింగ్ కాలేజ్‌లో 3 కోర్సులు ఉంటాయి. అవి కూడా ప్రెజెంట్ అవసరాలకు తగ్గట్టుగా సీఎస్‌సి, ఏఎంఎల్, ఏఐడిఎస్ 2 క్యాంపస్‌లో కూడా ఇవే 3 కోర్సులు ఉంటాయి. మీకు ఎవరికైనా తక్కువ బడ్జెట్‌లో ఒక సెక్యూర్డ్ ప్లేస్‌లో హాస్టల్ ఉండి లేదంటే సిటీకి ట్రాన్స్‌పోర్ట్ ఉండి మోడరేట్ కాలేజ్‌లో సీట్ కావాలంటే ఒక ₹1,00,000 డొనేషన్‌లో లేదా సెకండ్ క్యాంపస్‌లో 50,000 డొనేషన్ సీట్ దొరుకుతుంది. ఏఎంఏ కావాలంటే కూడా తక్కువ దొరుకుతుంది. మిగతా కాలేజ్‌లో చిన్న చిన్న అటానమస్ కాలేజ్‌లో కూడా 1,50,000, 2,00,000, 3,00,000 అని చెప్తారు. వీళ్ళేంటంటే వీళ్ళకి ఇక్కడే కాదు, హైదరాబాద్‌లో కాదు, ప్రకాశంలో ఉంది, గుంటూరులో ఉంది, కలకత్తాలో ఉంది, గుంటూరులో 2 గర్ల్స్ కాలేజీలు ఉన్నాయి. సో ఎప్పుడో 25, 30 సంవత్సరాల నుంచి కేవీకే రావు చాలా ఫేమస్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ అందరికి చాలా పెద్దగా ఉన్నాడు. ఈయన గాని, అరుణ్ రమేష్ గాని. సో టెక్నికల్‌గా అప్‌గ్రేడ్ గాని యూఎస్ బీటెక్ అయిపోయిన తర్వాత ఎంఎస్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా మంచి ప్లాట్‌ఫామ్. తక్కువ బడ్జెట్ ఒక 6,00,000లో మీకు బీటెక్ విత్ హాస్టల్‌తో అయిపోతుంది. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. ఒకవేళ తక్కువ బడ్జెట్‌లో కాలేజ్ కావాలంటే కూడా గర్ల్స్‌కి ఆల్రెడీ చెప్పున్నాను. ఇంకా వేరే రూట్‌లో కావాలన్నా కూడా మా నెంబర్‌కి కాల్ చేయండి. సెకండ్ ఫేజ్ రిజల్ట్ రాగానే మీకు మీ బడ్జెట్ చెప్తే చాలు. మీ బడ్జెట్‌లో బెస్ట్ కాలేజ్ తెలంగాణ విద్యాసంస్థ సజెస్ట్ చేస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ తెలంగాణ విద్యాసంస్థ.